తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తాం, సంవత్సరంలో ఖాళీ అయ్యే భర్తీలను ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దానిని ఇప్పుడు అది నెరవేర్చాలి అని చెప్పేసి ఆ నిరుద్యోగ యువత చాలా పెద్ద ఎత్తున ఈరోజు అమరవీరుల స్తూపం ఇక్కడ గన్పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో మాట్లాడదాం, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువత ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏం హామీ ఇచ్చిండు, సీఎం దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఏ విధంగా తీసుకుపోతారని చెప్పేసి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా రాజగోపాల్ రెడ్డిని మీరు ఇక్కడికి ఆహ్వానించారు, ఏం హామీ ఇచ్చిండు, ఎట్లా తీసుకుపోతున్నాడు సీఎం దృష్టికి కానీ? అవును, యాక్చువల్లీ ఈరోజు సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ సందర్భంగా ఏదైతే అమరవీరులు ఏదైతే ఆశయాలు లక్ష్యాల కోసం అయితే మనకి 369 మంది తొలి అమరులు మరణించారో వాళ్ళ సందర్భంగా వాళ్ళ కాడికి వచ్చి ఆ ప్రదేశాలు కాడికి వచ్చి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని మునుగోడు ఎమ్మెల్యే గారిని పిలిచి ఈరోజు మన అమరవీరుల సాక్షిగా మేము కోరడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని మేము రాజగోపాల్ రెడ్డి సార్కి మాట్లాడడం జరిగింది నిరుద్యోగుల తరపున. సో సార్ కూడా సానుకూలంగా స్పందించి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ 50,000 ఉద్యోగాలు ఇచ్చారన్నారు కాబట్టి మిగిలిన 150,000 ఉద్యోగాలు కూడా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వము సానుకూలంగా స్పందించి వెంటనే 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా నేను నిరుద్యోగులతో చర్చలు చేసి మేము కంపల్సరీగా 150,000 ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని సార్ని కోరితే సార్ కూడా మాకు అనుకూలంగా ప్రెస్లో చెప్పడం జరిగింది. కాబట్టి మేము అంటేనే నోటిఫికేషన్స్ వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ నాయకుడు ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏం చేయరన్న, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతూనే వస్తారు ఇక్కడికి. ఇప్పుడు వాళ్ళ అన్నకు తెలియదా, కోమటిరెడ్డి వెంకట వాళ్ళ అన్నయ్య కదా, ఆయన తెలియదా పిల్లలు ఈ సమస్య పడతారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ వస్తే కూడా ఇక్కడ 10 మంది పిల్లలను పెట్టుకుని వస్తే ఏమన్నా మంత్రి పదవులు వస్తాయని తప్ప వాళ్ళకి ఏ మాత్రం మా సమస్యల మీద కానీ మరి వచ్చే వాళ్ళు ఏదో అశోనర్కి రావచ్చు కదా, చిక్కడపల్లి లైబ్రరీ ఉంది కదా అక్కడ రావచ్చు కదా, రారన్న. ఎవరు ఈ సమస్యను పరిష్కరించలేరు. ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య అల్టిమేట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు అయితే నిరుద్యోగ సమస్యను పట్టించుకుంటారో వాళ్ళకి పదవులు వస్తున్నాయి కాబట్టి దాని గురించే మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ గ్రూప్ 1 వల్ల అన్యాయం జరిగింది పీడిత వర్గాలకు, వెనుకబడిన కులాలకు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా గ్రూప్ అనేది రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు రాజకీయాల కోసమే ఇలా నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక యూత్ కమిషన్ ఏర్పాటు చేయండి, దానికి 1000 కోట్లు కేటాయించండి, దాని గురించి మాట్లాడండి. ఇలా అశోక్ నగర్లో పరిస్థితులు చూడండి, అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇలా పిల్లలు పత్తేరడానికో కలుపులు తీయడానికో పొలాల పనులకో పోతున్నారు కానీ కనీసం వాళ్ళ గురించి మాట్లాడదాం సోయి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు వచ్చిన రాజగోపాల్కి కానీ ఎవ్వరికి కూడా లేదు. ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. అంటే రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఖచ్చితంగా నిరుద్యోగులను కాపాడుకునేటువంటి అర్హత మా మీద ఉన్నది, ఖచ్చితంగా నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా నేను సీఎం దృష్టికి తీసుకుపోతే, స్వయంగా నేనే వెళ్ళి నిరుద్యోగ సమస్యలు ఆ సీఎం దృష్టికి తీసుకుపోతే, ఒకవేళ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించలేకపోతే రాజకీయంలో ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు? రాజగోపాల్ రెడ్డి అన్నకి మంత్రి పదవి వస్తే మా గురించి మాట్లాడతారా? ఈ సూటి ప్రశ్న. అన్నకు మంత్రి పదవి వస్తే మా గురించి మాట్లాడతారా? అన్నకు మంత్రి పదవి కావాలని ఉంది కాబట్టి ఎవరైతే బయట కొట్లాడుతున్నారో 10-15 మంది ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళండి. ఇలా గ్రూప్ 1 గురించి కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయలేదు ప్రభుత్వం ఉంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నిరుద్యోగుల సమస్య ఉంది అక్కడ తీసుకెళ్తా అంటున్నారు కదా, మరి ఇలా గ్రూప్ 1 గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? గ్రూప్ 1 గురించి ఎందుకు మాట్లాడలేదు? దాదాపు 5 లక్షల మంది గ్రూప్ 1 రాశారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఎంతసేపు నేను ఏం చెప్పాల్సిన లేదన్న, అది క్లియర్ కట్గా అర్థమైపోయింది. వీళ్ళ రాజకీయాల కోసం నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వచ్చినా ఏం చేస్తారు చెప్పండి? అద్దంకి దయాకర్ వచ్చారు, కోదండరామ్ సార్ తెలుసు, పల్మూరి వెంకట్ గారు తెలుసు, రియాజ్ గారు తెలుసు. వాళ్ళ ప్రభుత్వంలో లేరా? ఏం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం లేకుండా? అంటే ఇదేంటంటే మమ్మల్ని వాడుకునే ప్రయత్నం. ఒకటి ఇలా గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. మేమైతే చెప్పలేదు కదా, కోర్టే చెప్పింది కదా. కోర్ట్ ఆఫ్ ద అంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టును కూడా ధిక్కరించి అలా అభ్యర్థులు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇంకా మీకు నియామక పత్రాలు ఇవ్వలేదు, దానికి రక్షణ కూడా లేదు, జస్ట్ మీరు ఉన్నారని తెలిసింది. అవి రివాల్యూషన్ తప్పని చెప్పిన తర్వాత మీరు కూడా పోయిర్రు. మీరు ఆఫీసర్స్ అంటున్నారు కదా, ఆఫీసర్స్ కాదు మీరు. దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పినాం. మీరు దాన్ని లేదు మేము చాలా కష్టపడ్డాం, మేము కూడా కష్టపడ్డాం అన్న, మేము కూడా 12 గంటలు చదివినాం, మేము కూడా చిక్కడపల్లి చదివినాం, మేము కూడా అన్నం లేక అలమటించినాం. మా బాధలు ఎవరు చెప్తారు? కాబట్టి ఎవరైనా సరే నిరుద్యోగులు
కాంగ్రెస్ పార్టీ మీద గుస్సునున్నారు. ఒక మంత్రి మాట్లాడడం కానీ వేరేవారు మాట్లాడడం కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి దీని గురించి మాట్లాడాలి.